వాసు గారు, దిస్ వాస్ మై లాస్ట్ క్వశ్చన్. సో బేసికల్ గా ఆ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ కాబట్టి నేను ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నా. Okay. ప్రొడ్యూసర్ గా ఎంత బతిలాంటి సినిమా చూపిలా, ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు అవి చూడడం, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసిన తర్వాత ఎలా అవుతుందో చూడండి, నేను 4 నిమిషాలు చూపించి ఇంకెళ్ళండి అన్నాడు. ఓకే, అంటే థియేటర్కి రాబోతుంది. మరి ఎలా సార్ చూపించేస్తారు? ఇంత కష్టపడి షూట్ చేసిన తర్వాత అలా ఎలా చూపించేస్తారు? సో ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మీకు? ఈ మూవీ ఎలా ఉంటుంది? చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్న చిన్న వేషాలు, లిమిటెడ్ స్క్రీన్ షేరింగ్, ఇది కొంచెం స్క్రీన్ షేరింగ్ ఎక్కువ. సో స్క్రీన్ షేరింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ సినిమా డెఫినెట్ గా, అంటే అన్ని సినిమాలు ఆడాలనే కోరుకుంటాం మనం చేసిన అన్నిట్లోనూ. ఇది ఆడితే నాకు ఇంకొంచెం పేరు వస్తుందన్న ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను నేను. డెఫినెట్ గా మా అందరికి ప్లస్ అవుతుంది ఈ సినిమా. ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా నెగటివ్ షేడ్ వచ్చిందా సార్ క్యారెక్టర్స్? నేను మొన్న ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఎవరు అడిగారు. అదొక్కటి నాకు ఉంది చేయాలని. అది కూడా నాకు పర్టికులర్ ఈ వేషం చేయాలి, అది చేయాలి ఆ కోరికలు. ఎందుకంటే నేను ఒక యాక్సిడెంటల్ గా ఆర్టిస్ట్ అయ్యాను కాబట్టి నేను అదొక పాయింట్. ఎప్పుడైతే నేనైతే కన్ఫామ్ గా ఆయనలో నేను చూపుతాను, అంటే ఒక మళ్ళీ పెద్దగా పోలుస్తాను సార్, కోటా గారి రేంజ్ కి ఒక యాక్టింగ్ చేయగలరా? ఏది నెగిటివ్ రోల్, నెగిటివ్ ఆయన చేయగలరా? అదే పెద్ద ఆయన అన్నారు, మొన్న చెప్పాను కదా మీకు, రాజరాజ చోరా చేసేటప్పుడు ఒక రోజే భరణి గారి కాంబినేషన్. ఆయనతో 10 సంవత్సరాల క్రితం రాధాకృష్ణ సినిమా చేశా. తర్వాత మళ్ళీ అది కలవడం చూసి ఎర్వల్ నుంచి ఇద్దరం ఒకేసారి షాట్కి పిలుస్తారు కదా, నేను దిగాను, ఆయన దిగాను. ఏమయ్యా నువ్వేంటి సీజనల్ ఆర్టిస్ట్ లాగా ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంటావు, ఏంటి సీరియస్గా చేయట్లేదా, ఏం వేరే పని ఏమన్నా చేస్తున్నావా, ఎన్ని అడుగుతూ మాట్లాడుతూ చెప్పా. సీరియల్స్ ఇది సార్ అంటే బాగుంది కదా, బాగున్నావు కదా, ఇట్లా మాట్లాడుతూ నీకు కరెక్ట్గా విలన్ వేషం పడితే నీకు బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన అన్నారు. ఆయన భరణి గారు ఆయన ఎందుకంటే అన్న దగ్గర నుంచి నా కోరిక కలిగింది చేయాలని. బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. అంటే లైక్ మీరు చేసే కొన్ని పాజిటివ్, ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా కూడా కొన్ని ప్లేసెస్ కొన్ని కన్నింగ్ డైలాగ్స్ ఇవి ఉంటాయి కదా, ఆ షేడ్ మీకు త్రూ అవుట్ ద మూవీ ఉంటే వీ విల్ ఎంజాయ్. యా, అండ్ ఇది మీరు బయట చెప్పారో లేదో తెలీదు, మేబీ అందరికి తెలుసో లేదో తెలీదు, పుష్ప 2లో యు ఆర్ ద పార్ట్. మేము ఒక జగపతి గారి పిఏగా ట్రాక్ లో చేస్తున్నాను. ఇంకా ఉంది షూటింగ్ చేయాలి. ఉందా ఇంకా? వరకు 3 days వర్క్ అయ్యింది. ఇంకా బాగున్నాయి సీన్స్, చాలా బాగున్నాయి. నేను చేసిన 3 days సీన్స్ చాలా తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళి చేసే వరకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు గారు ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుందనే తెలిసింది. సో చేసిన 3 రోజులు కూడా ఆయన కాంబినేషన్. నెక్స్ట్ కూడా ఆయన డేట్స్ బట్టి నెక్స్ట్ డేట్స్ చెప్తున్నారు. మిగతా తెలియదు మనకి. పుష్ప 2 కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ దానికంటే ముందు 100 crores సెప్టెంబర్ 20th వస్తుంది కాబట్టి యు ఆల్ ఆర్ వెయిట్.